గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభువా తండ్రి, పరిశుద్ధ దినం తండ్రి నాయన, మరి నిన్ను ఆరాధించుకునేందుకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేసినందుకు పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా మమ్మల్ని నీ ఆత్మతో ఆరాధనలో నడిపించమని నజరేడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆరాధన మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. మరొక్క పాట పాడుతుంది వాక్యం ఎట్లేదు. మహామహుడవని నిన్ను గలమెత్తి కొనియాడేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. మహోమహుడవని నిన్ను గలమెత్తి కొనియాడేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా, ఆపత్కాలములో నమ్మదగిన నజరేయుడా. ఆశ్చర్య కార్యములు జరిగించుచున్నావయ్యా. అద్వితీయ నిన్ను నేను కీర్తింతును నేనయ్యా. నిన్ను గణపరుతును యేసునికే ఆరాధన, నా తండ్రినికే ఆరాధన. యేసునికే ఆరాధన,
నా తండ్రి నీకే ఆరాధన. నా యజమానుడా విజయశీలుడా ప్రేమపూర్ణుడా నా ఆరాధ్యుడా. నా యజమానుడా విజయశీలుడా ప్రేమపూర్ణుడా నా ఆరాధ్యుడా. మహోమహుడవని నిన్ను గణమెత్తి కొనియాడేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. వారి సత్వములో ఉన్న నీ ప్రజలు వారి కష్టములో నిన్ను చేరగా. వారి సత్యములో ఉన్న నీ ప్రజలు వారి కష్టములో నిన్ను చేరగా. నీ ప్రజల బాధను వారి ఆవేదనను కన్నీటి రోదనను చూచిన వాడవయ్యా. నీ ప్రజల బాధను వారి ఆవేదనను కన్నీటి రోదనను చూచిన వాడవయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, కృపతో నన్ను రక్షించినవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీ ప్రేమకు సాటి లేదయ్యా. యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. అంధకారములో ఉన్న నన్ను నీవు అనేకులకు నీ వెలుగుగా మార్చితివి. అంధకారంలో ఉన్న నన్ను నీవు అనేకులకు నీ వెలుగుగా మార్చితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు దీవించుటకు ఏ పాటి వాడను. ఇంతగా నన్ను హెచ్చించుటకు దీవించుటకు ఏ పాటి వాడను. నీ వంటి దేవుడు లేడయ్యా, కృపతో నన్ను గణపరిచితివయ్యా. నీ వంటి దేవుడు ఎవరయ్యా, నీ సంకల్పం ఎంతో గొప్పదయ్యా. యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. యేసు నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతమైన దేవా ప్రభువా, నీ కృప చేతి తండ్రి. మరి నాయన ఇంకా ప్రభువా నా గాత్రాన్ని ఇంకా మరి ప్రభువా మరి నాకున్న మరి తండ్రి ఈ ఆయుసం వల్ల నేను ఇంకా పాట బాగా పాడలేకపోతున్నాను తండ్రి. నీ కృప చేత మరి నా గొంతుని సరిచేసి ఇంకా గొప్పగా పాడేటట్టు నాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా వాక్యంలో లోటుపాట్లు ఉంటే ప్రభువా దేవా నీ ఆత్మచేత నన్ను నడిపించుతండి. మరి నువ్వు చెప్పినట్టుగానే ప్రభువా పరిశుద్ధాత్మ దేవా మరి నువ్వు ఇచ్చిన కొలది జ్ఞానాన్ని బట్టి నేను ఈ సువార్తని మరి ప్రకటిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని ధ్యానించి మరి ప్రకటిస్తున్నాను తండ్రి. మరి నీ జ్ఞానం చేత నేను నడిచేటట్టు ఇంకా గొప్ప జ్ఞానం ద్వారా ఇంకా గొప్పగా మరి నీ జ్ఞానం చేత నీ కృప చేత ఇంకా గొప్పగా నన్ను వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి వెళ్ళకముందు మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మనము మన ఇతరులైన మరి మోషే గారి గురించి మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి ఆయన మోషే గారు భయపడ్డారు. మరి బీసీ 1500 సంవత్సరాల కిందటనే
ప్రవక్త అయిన మోషే ద్వారా మరి కొన్ని అద్భుత కార్యాలు చేపించాడు. అంటే నేను వెళ్ళలేను, నేను భయపడ్డాను, నాకు ఏది రాదు, అంటే నాకు వస్తుంది కానీ నా నోరు ప్రభువా, మరి నా నోరు సరిగా తిరుగుతలేదు, మరి నాకు సహాయం చేయండి, మరి నేను వెళ్తే నేను ఇవన్నీ చేయకపోతే నన్ను వాళ్ళు బ్రతకనియరు కదా, మరి నాకు ఏదన్నా మీరు సహాయం చేయాలంటే నేను నీకు ప్రత్యక్షత ఇస్తున్నాను అని చెప్పాడు. మొట్టమొదటి ప్రవక్త ద్వారా అద్భుత కార్యాలు మరి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి మరి అక్కడికి ఏం వెళ్ళాడు, మరి ఏం చేశారు, మరి దేవుడు మోషే ద్వారా ఏమేమి చేపిస్తా అన్నాడో ఒకసారి మనం ధ్యానించుకుందాము. మరి నిర్గమకాండము 4వ అధ్యాయంలో మరి చదివి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయంలో చూద్దాం. మన ప్రవక్త అయిన మరి మోషే గారి ద్వారా మరి దేవుడు ఎలా తనను తాను ప్రభువు మరి యెహోవా దేవుడు ఎలా కనపరుచుకున్నాడు అంటే, మరి దేవుడు ఏం చేస్తాడు అని అక్కడ అడుగుతారు. మరి నన్ను నమ్మరని మోషేకి కొంచెం అనుమానం ఉంది. ఎందుకంటే మనిషి అనేవారికి ప్రతి ఒక్కరికి అద్భుతాలు సూచక్రియలు కంపల్సరీ అవసరం కాబట్టి నాకు ఏదైనా ప్రత్యక్షత ఇవ్వండి, మరి అక్కడ నాకు భయం అవుతుందని మోషే గారు చెప్తా ఉన్నారు. నేను వెళ్తాను కానీ మరి నా పరిస్థితి ఏందని అడిగితే చెప్తా ఉన్నారు. అయితే 4వ అధ్యాయం నిర్గమకాండము 4వ అధ్యాయము చదవబోతున్నాను. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. ఏమంటాడు? చిత్తగించుము ప్రభువా యెహోవా దేవా, వారు నన్ను నమ్మరు, అక్కడ ఉన్నవారు ఐగుప్తు దేశస్తులు నన్ను నమ్మరు అని చెప్తుంది. అంటే ఇప్పుడు మోషే నమ్మాలంటే అద్భుత క్రియలు ఏదైనా జరిపించాలని అడుగుతున్నాడు దేవుడికి. యెహోవా దేవుడికి అడుగుతూ ఉన్నాడు, మరి సూచక్రియలు కానీ అద్భుత క్రియలు కావాలి కదా ప్రభువా, మరి అక్కడికి వెళ్తే నన్ను నమ్మరు కదా దేవా అని అడుగుతున్నాడు. నా మాట విన్నారు యెహోవాను నీకు ప్రత్యక్షతము కాలేదందరూ నీ అని ఉత్తరమీయగా, అంటే నేను అక్కడ ప్రత్యక్షత ఏమన్నా నేను నీకు ఇస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్తా ఉన్నాడు. అయితే యెహోవా నీ చేతిలోనున్నది ఏమని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేల మీద పడి దానిని పడివేయమనెను. అతడు దానిని నేల మీద పడివేయగానే అది పామాయను. ఏమని నీ చేతిలో ఏముంది మోషే అంటున్నాడు, నీ చేతిలో ఏం పట్టుకున్నాడు? కర్ర అంటున్నాడు. ఆ కర్ర తీసి నేల మీద పడేస్తే అది పాముగా మారిందట. ప్రత్యక్షత అంటే మొట్టమొదటి అద్భుతము, పాము కట్టె కర్ర అనేది భూమి మీద పడేసినప్పుడు అది పాము లెక్క మారింది. పాము లెక్క మారిన తర్వాత మోషే గారు ఏం చేశారంటే, మోషే దాని నుండి పారిపోయాను. మోషే ఏం చేసిన, పామును చూసి ఎవరికైనా భయం అనిపిస్తుంది. కట్టె కింద పడేసినప్పుడు అది పాము లెక్క మారింది, ఏదో భయం కాబట్టి పారిపోయాడు. అంటే భయం ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి భయం ఉంటుంది. ఆయన కూడా భయపడ్డాడు. పామును చూస్తే మనం కూడా అక్కడ పాము అంటే బయటకు వెళ్ళిపోతాం. దేవుడు పడేయమన్నాడని కర్రని భూమి మీద పడేస్తే అది పాము లెక్క మారిపోయింది, నేల మీద పడేయని. ఆయన భయాన్ని చూసి ఆ భయంకి పారిపోతూ ఉన్నాడు. అమ్మో ఈ పాము ఉన్నది, నన్ను కరుస్తుంది, కాటేస్తుందని ఆయన భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని కొనగానే అది అతని చేతిలో కర్రగాయను. హల్లెలూయా. దేవుడు మాట విన్నాడు. దేవుడు ఏం చేశాడు? యెహోవా దేవుడు నువ్వు ఆ తోకను పట్టుకో, ఇప్పుడు పాము లెక్క మారింది కదా, దాని తోకను పట్టుకోనగానే అది మళ్ళీ చేతి కర్రగా మారింది.
పాము కింద పడేగానే పాము లెక్క అయింది. మళ్ళీ అది పట్టుకోమనగానే వెంటనే అది పాము లెక్క ఉన్నది. ఆ పాముని ఇలా పట్టుకున్నప్పుడు అది మళ్ళీ చేతికర్రగా మారింది. అంటే దేవుడి యొక్క అద్భుతాలు చూడండి. దేవుడు ఎంత అద్భుతం చేశాడు అంటే మొట్టమొదటి కనపరిచాడు, కర్రని పాముగా చేశాడు, మన పాముని మళ్ళీ కర్రగా చేశాడు. అంటే దేవుడి యొక్క మొదటి అద్భుత కార్యం. రెండో దాన్ని ఏం చేశాడంటే ప్రభు అయిన దేవుడు యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే రెండో అద్భుతం కూడా చూద్దాం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోకని పట్టుకొనమనగా అతడు దాని చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర అయిన. ఓకే, రెండోది చదువుతాం. ఆయన దాని చేత వారును తమ పితరులను దేవుడైన యెహోవాను నువ్వు చెప్పు, ఇది చెప్పు ఏమని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చూపించి దాని చేత వారు తమ పితరులైన దేవుడైన యెహోవా, నేను యెహోవా దేవుని మీ పితరులైన యెహోవా దేవుని అనగా అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను దేవుడు నీకు ప్రత్యక్షము ఆయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్ము మీద ఉంచుకొనుము అనగా అతడు తన చెయ్యిని రొమ్ము మీద ఉంచుకొనెను. దానిని వెలుపలికి తీసుకున్నప్పుడు ఆ చెయ్యి పుష్టి గలదై హిమము వలె తెల్లగా ఆయను. ఏం చేస్తావు? ఆ చేతి పట్టుకో, అదేనట అడిగిన చేతి కర్ర తీసి నువ్వేం చేసి నీ రొమ్ము మీద పెట్టుకో అన్నాడు. రెండో అద్భుతం. మొదటి అద్భుతం పాము కర్ర పాము లెక్క మారింది. రెండో అద్భుతంలో నీ దేవుడైన యెహోవాను మీ పితరుల దేవుడైన చెప్పు, అది నమ్మకపోతే ఇది కూడా ఏమన్నా కర్ర తీసి చేతి మీద పెట్టుకున్నప్పుడు అది కుష్టి రోగం వల్ల హిమం వల్ల అయిపోయిందట, తెల్లగా అయిపోయిందట. అది ఇలా తీసి ఇలా పెట్టుకున్నాడు మోషే గారు. ఇలా పెట్టుకున్నగా అది తెల్లగా అయిపోయింది. రెండో సూచన చూపించిన తర్వాత హిమం వలె తెల్లగా అయిందట. మరి తెల్లగా మంచు వలె అయిందట, కుష్టి రోగం వలె. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్ము మీద ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసుకున్నప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయన. హల్లెలూయా. ఎలా అయితే ఆ చెయ్యి మళ్ళీ పెట్టాడో అది ఎప్పుడు నార్మల్ శరీరం అంటే ఆ శరీరం ఎలా ఉందో ఆ శరీరంలాగా మారిపోయింది. ఇలా పెట్టినైనా మళ్ళీ శరీరం మీద రొమ్ము మీద చేతి తీసేసినప్పుడు అది మళ్ళీ నార్మల్గా అయిపోయింది. అది రెండో సూచన. మరి మూడో సూచనలో ఏం చేశాడో చూద్దాం. దేవుడు నీకు ప్రత్యక్షము ఆయన నమ్ముదరా అనేది. తర్వాత ఆయన చెయ్యి, ఇది కూడా అయిపోయింది. మరియు ఆయన వారిని నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండో దానిని బట్టి విందురు. వారు ఈ రెండో సూచనను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లను తీసుకొని ఎండిన నేల మీద పొయ్యవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లను పొడి నేల మీద పొయ్యగానే రక్తముగా ఆయను. ఏటిలో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి ఎండిన నేల మీద పొయ్యు.
పోసిన తర్వాత అది రక్తంగా మారుతుంది. ఇవి 2 సూచనల తర్వాత 3వ సూచనగా ఇది చేయమంటే అది చేశాడు. చేసిన తర్వాత అది రక్తంగా మారింది. అప్పుడు మోషే ప్రభువా ఇంకను మనము పైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మద్యము నాలుక మందము గలవాడినని యెహోవాతో చెప్పెను. నేను మాటల నేర్పరివాడిని కాను ప్రభువా, నా నాలుక మద్యం ఉంది, నా మాట సరిగా రాదు ప్రభువా అని మోషే గారు చెప్తా ఉన్నారు. నేను వెళ్ళి చెప్పగలను కానీ నా నాలుక సరిగా లేదు, నా నోటి మాట నెరవేర్పు సరిగా లేదు ప్రభువా, మరి మద్యంగా ఉంది, నేను అంత మాట్లాడేవాని కాదని చెప్తా ఉన్నాడు. నాకు చెప్పినప్పుడు ఏమైందంటే, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడిని ఎవడు, మూగవానిగా చెవిటివానిగాను దృష్టి గలవానిగాను గుడ్డివాడు కానీ పుట్టించిన వాడేవాడని అడిగాడు. అంటే మనిషికి నోరిచ్చాను, మనుషుల్ని మరి మూగవానిగా చేశాను, మరి మాటలాని వాళ్ళ లెక్క నేనే పుట్టించాను, మరి ఎవరు చేశారని అడుగుతున్నాడు. మరి దృష్టి గల అంటే కళ్ళు ఎవరు ఇచ్చాను, మరి మనుషులకు మరి కళ్ళు ఇచ్చింది నేనే, మరి అదేవిధంగా ఎవరిచ్చారని ఆయనకు ప్రశ్న వేస్తున్నాడు. గుడ్డివాళ్ళుగా పుట్టించింది ఎవడు అని అడుగుతా ఉన్నాడు. యెహోవైన నిన్ను కదా నేనే కదా, యెహోవానైన నిన్ను నేనేగా సృష్టించిందని చెప్తా ఉన్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీకు నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసి ఉన్నదో నీకు బోధించేదను అతనితో చెప్పాను. నువ్వు వెళ్తే నువ్వేం మాట్లాడాలి, ఏం బోధించాలి అని మోషేతో చెప్తా ఉన్నాడు. నేను నిన్ను సృష్టించాను, గుడ్డివాణ్ణి పుట్టించాను, కళ్ళు ఉన్నవాడిని పుట్టించిన, కళ్ళు లేనివాడిని పుట్టించాను. అదేవిధంగా ఏమంటున్నాడంటే, మరి గుడ్డివాణ్ణి పుట్టించాను, అదేవిధంగా మూగవాణ్ణి పుట్టించాను, నోరు ఉన్నవాడిని పుట్టించాను, నోరు లేనివాడిని పుట్టిస్తే ఇప్పుడు నిన్ను కూడా నేనే కదా పుట్టించిన వాడిని అని చెప్తున్నాను. నువ్వు వెళ్ళు, నీ ఏమి పలకవలసిందో నీకు నేను బోధించేదను అని అతనితో చెప్పాను. నువ్వేం మాట్లాడాలో నీకు అది నేను చెప్తా, నువ్వు వెళ్ళు అని చెప్తున్నాను. అందుకు అతడు, అయ్యా ప్రభువా, నీవు పంపు తలంచిన వాణిని పంపుము అనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నైన ఆరోను ఉన్నాడు, అతడు బాగుగా మాట్లాడువాడు గలడు అని నేను ఎరుగుదును. ఇదిగో అతనిని ఎదుర్కొనుచున్నవాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. మరి ఏమంటున్నాడంటే, ప్రభువా, మరి నువ్వు అట్లా మాటలు మంచిగా వచ్చిన వాళ్ళని పంపియు, నాకు సరిగా మాటలు రావు, నేనేం చేయాలని అంటున్నాడు. ఆ మాటలు వచ్చిన వాళ్ళంటే, నీ అన్న ఉన్నాడు కదా ఆరోన్ని తీసుకెళ్తే ఆయనకు మాటలు బాగా మాట్లాడతాడు, నేను ఎరుగుదును, నాకు తెలుసు, ఆయన తీసుకొని వెళ్ళు, తన హృదయంలో నీ గురించి సంతోషిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలకు అందించవలెను. నేను నీకు ఈ నోటికి అతని నోటి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. నేను నీకు చెప్తా ఉంటాను, నువ్వు నీ అన్నయ్య ఆరోన్కి చెప్పు విషయాలు, నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు అతని నోటికి నువ్వు తోడై ఉండు, అప్పుడు నేను చేయాల్సిన పనులన్నీ మీరు చేద్దురు అని చెప్తున్నాడు. విషయాలని నేను చెప్తానని చెప్తున్నాడు, వెళ్ళండి అని చెప్తున్నాడు. అతడు, నీవు బదులు జనములతో మాట్లాడు, అతడే నీకు
నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉండుదువు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండంటే, నువ్వు నీ జనాలతో నువ్వు మాట్లాడు, నీ అన్నకు నువ్వు దేవుడుగా ఉంటావు. అంటే నేను నీకు దేవుడుగా ఉన్నాను కాబట్టి నువ్వు నీ అన్నకు దేవుడుగా ఉంటావు. అంటే నేను మాట్లాడింది నీ అన్నకి చెప్పు, నీ అన్నకి చెప్తే నీ అన్న జనాలకు చెప్తాడు. మరి అక్కడ ఉన్న ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ మాట్లాడుకొని అక్కడ ఉన్న వారితో మాట్లాడిపి. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న జనాలు ఇజ్రాయేల్ ప్రజలే కానీ అక్కడ ఉన్న ప్రజలకు ఇవన్నీ సూచనలు చూపించి, ఇలా మమ్మల్ని దేవుడు పంపాడు, ఈ రకంగా మన పితరుల దేవుడు పంపించాడని మరి మీ అన్నతో మాట్లాడిపియు. మీ అన్నతో మాట్లాడితే నీకు మాటలు సరిగా రావు కాబట్టి నేను నీకు తోడే ఉంటాను, ఇవన్నీ సూచన క్రియలని చేయని, అద్భుతాలు చేయమని చెప్తా ఉన్నాడు దేవుడు. ఈ కర్రను చేతపట్టి కొని దానితో ఆ సూచక్రియలు చేయవలెనని చెప్పాను. అక్కడ చేసింది ఎవరు? సూచక్రియలు మోసే కాదు, అక్కడ చేసింది ఆరోన్. అంటే ఈ సూచక్రియలు చేపించాడు కాబట్టి మాట్లాడింది. నోరుకి తోడుగా ఉన్నాడంటే దేవుడు నోటికి నోరుగా ఉండి ఆరోనుతో ఆ క్రియలు చేయమని చెప్తా ఉన్నాడు. అంటే ఫస్ట్ ఈయనకు చూపించాడు, ఈయన సరిగా మాట్లాడలేకపోతాడు కాబట్టి ఈయన నీ అన్నతోను అంటే తన అన్నకు కర్ర ఇచ్చి ఈ సూచక్రియలు చేపిస్తున్నాడు, మాట్లాడిపిస్తున్నాడు. అంటే ఆయన మాటకారుండి స్పష్టంగా మాట్లాడగలడు కాబట్టి దేవుడు ఆరోనుతో ఆ అద్భుతాలు సూచక్రియలు అక్కడ ఉన్న ప్రజల మధ్య చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడికి స్తోత్రం. అంటే ప్రభువు కూడా ఏం చేశాడంటే మోషేని ఒక సాధనంగా వాడుకున్నాడు. అంటే మోషేని మామూలు వ్యక్తి కాదు. మోషే జీవితాన్ని చూసుకుంటే మోషే ఇజ్రాయెల్ ప్రజల వ్యక్తి, బానిసలో పుట్టినవాడే, నీటిలో దొరికిన వాడే. కానీ ఒక రాణి వల్ల పెద్దగా అక్కడ విద్యా అభ్యాసములు నేర్చుకున్నవాడే, కామిష్టుడే. చదువు వస్తుంది, ఆయన చదువుకున్న వ్యక్తి, చదువురాదని అంటారు కానీ ఆయన చదువుకున్నాడు. ఆయన విద్యా కామిష్టుడు. అంటే ఆయన రాణి దగ్గర పెరిగాడు కాబట్టి విద్యా బుద్ధులన్నీ నేర్చుకున్నాడు. కానీ నోటి మాటలు కొంచెం సరిగా రాకపోవడం వల్ల మరి దేవుడు తన అన్న ఎవరైతే ఉన్నారో ఆరోన్ని చూపించి, నువ్వు వెళ్ళు, ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న నీ అన్నని పట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి దేవుడు మీ అందరు దీవించి ఆశీర్వదించిన కళ్ళు మూసుకొని ప్రార్థించుకో. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన కృపగల తండ్రి. తండ్రి అట్టి జ్ఞానాన్ని ప్రభా ఎందుకు పనికిరాని వారిని కూడా మరి తండ్రి నోటి మాటలు సరిగా రాని మోసేని వాడుకున్నావు తండ్రి. మమ్మల్ని వాడుకో తండ్రి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తండి. ఈ జ్ఞానం చేత ప్రభా మరి ఇంకా మా పితరులు ఎలా అయితే వాడబడ్డారో మేము కూడా వాడబడ్డట్టు సహాయం చేయతండి. నాయన మరి కాలం బట్టి వెళ్ళాలి ప్రభా. అక్కడ మరి ఇది పాత నిబంధనలో, మరి కొత్త నిబంధనలో ప్రభా అన్ని సూచక్రియలు, అద్భుత క్రియలు కూడా ఆగిపోయాయి తండ్రి. నాయన మరి అదేవిధంగా తండ్రి మరి ఏ జ్ఞానం చేత అయితే ప్రభా నడిచామో మరి అట్టి జ్ఞానాన్ని మాకు నడిపించి ఇంకా ఈ నూతన 2000 సంవత్సరాల తర్వాత ఈ కొత్త మరి జ్ఞానాన్ని మాకు దయచేయు. పరిశుద్ధాత్మ చేత మేము బలపడి ఇంకా గొప్ప వాక్యాలు, ఇంకా గొప్ప జ్ఞానాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు.